హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి మా అన్న అయితే చికెన్ కర్రీ చేస్తున్నారండి. చాలా బాగా చేశాడండి. చేయడానికైతే చాలా సింపుల్గా అనిపించింది నాకైతే. టేస్ట్ అయితే ఆసమ్, అసలు చాలా బాగుంది. సరిగా చేయడానుకున్నాను. నేనైతే కేజీ చికెన్ తెచ్చారు, ఎవరు తింటారు ఏంటి అని అయితే అనుకున్నాను. ఆ కేజీ చికెన్లో సగం అయితే నేనే తినేసాను. అంత బాగా చేశాడు. చాలా స్పెషల్గా చేశాడండి. అదైతే హోటల్ స్టైల్లో వచ్చింది. అసలు ఎలా చేశాడు ఏంటి అనేది అయితే మీకు చెప్తాను. నేనైతే ఫస్ట్ నుంచి వీడియో తీసుంటే బాగుండు అనిపించింది, కానీ తీయలేకపోయానండి. అసలు గుర్తులేదు వీడియో తీయాలని. తర్వాత లాస్ట్లో తీశాను, కానీ చాలా సింపుల్గా అంటే సింపుల్గా ఉంది. నేను చెప్తాను అదేంటంటే, దాంట్లో కావాల్సినవి అయితే ఏమీ లేదు. మామూలుగా నేనైతే ప్రిపేర్ చేసిన మసాలా కూడా లేదు. ఒక చికెన్ మసాలా తీసుకొచ్చుకున్నాడండి. 2 ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాడు, 10 రూపీస్వి. మామూలుగా బయట నుంచి తీసుకొచ్చుకున్నాడు. 1 కేజీ చికెన్లోకి 2 ప్యాకెట్లు సరిపోతుంది. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొచ్చుకున్నాడు. అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తా అంటే వద్దని బయటే తీసుకొచ్చుకున్నాడు. ఇంకా తర్వాత పెరుగు, ఒక 1/2 లీటరు పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాడు. దాంట్లో సగం యూజ్ చేశాడు. ఇంకా దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా అవేనండి, బయట నుంచి తెచ్చుకున్నవి. ఉప్పు, కారం, పసుపు, నూనె, అంతే అండి. అవన్నీ అయితే ఒకసారి ఆ చికెన్లో వేసి కలిపి పెట్టాడు. దాంట్లోకి 4 టమాటాలు కట్ చేసి వేశాడు. ముందైతే మామూలుగా అవన్నీ కలిపి పెట్టినవన్నీ పెట్టేసి అట్లాగే బాండి పెట్టేశాడు స్టవ్ మీద. అవి సగం ఉడికిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 5-6, 4 టమాటాలు అవి తర్వాత కోసి వేశాడు. చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే అసలు బాగోదు, కుదరదు అనుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత వచ్చేసి అదైతే చాలా గ్రేవీ వచ్చింది, హోటల్ స్టైల్లో వచ్చింది. ఆ చికెన్ అనేది చాలా బాగుంది. మా అబ్బాయి అయితే ఏదో పెట్టినట్టు నవ్వులుతున్నాడు. వాడికి నేనేం పెట్టలేదు. ఆ వీడియో చూసి మా ఆయన అడుగుతున్నాడు, వాడికి ఏం పెట్టావని. వాడికి నేనేం పెట్టలేదండి, వాడే నవ్వులుతున్నాడు మామూలుగా, నేను నోరు ఆడిస్తున్నాడు. మా అన్న స్టైల్లో ఒకసారి చూపించమంటారా? మీకు చూపించమంటే ఒకసారి కమెంట్ పెట్టండి. నేనైతే మా అన్న స్టైల్లో ఎలా చేశాడనేది నేను ఇప్పుడు చెప్పాను. చూపించండి మాకు కంపల్సరీగా అంటే కంపల్సరీ చూపిస్తానండి ఎలా చేశాడు ఏంటి అనేది. నేను అంత కష్టపడుతుంటే మా ఆయన చూడండి జాలీగా ఫోన్ చూసుకుంటూ హాయిగా పడుకున్నాడు. ఇంకా మా అన్న చేసిన చికెన్ అయితే మా అన్న తినలేదండి. తినాలనే చేశాడు కానీ తినలేదు. తర్వాత వచ్చి తింటా అని తినలేదు. ఇంకా నేను, మా ఆయన, మా ఫ్రెండ్ వాళ్ళే తిన్నాము. చాలా బాగుంది. నేనైతే 2 డేస్ తిన్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకూడదు అంటారు, కానీ అది పడేయడం ఇష్టం లేక నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2 డేస్ తిన్నాను. చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే పీస్లే ఎక్కువ తినాలనిపించింది, ఏ పీస్కి ఆ పీసు. చాలా బాగుంది. మీకైతే ఇట్లా కావాలి ఈ రెసిపీ అని మీరు ఎవరైనా కావాలంటే కమెంట్ పెట్టండి. నేనైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎలా చేశాడు ఏంటి అనేది. ఫైనలీ అయిపోవడానికి వచ్చిందండి. అంటే దాంట్లో ఒక ట్రిక్ చెప్పాడండి నాకు. అదేంటంటే అడుగు మాడాలంట కొంచెం. ఆ చికెన్ చేసినప్పుడు ఆ మాడింది అనేది మళ్ళీ గెంటెతో గీకాలంట. అదంట అక్కడ ట్రిక్. ఏంటంటే అప్పుడు మనకి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి. చికెన్ అనేది స్మోకీ ఫ్లేవర్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది కదా, ఏదైనా మనం కాల్చుకొని తిన్నట్టు ఉంటుంది. అదంట చికెన్ చేసినా మటన్ చేసినా ఆ ట్రిక్ అంట ఉపయోగించాలంట. ఆ మాటలు చెప్తూ నాకు చికెన్ అయితే చేశాడు. ఇంకా మన వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నాయి ఏంటి వీడియోస్ అనేవి నాకు ఒకసారి కమెంట్ పెట్టండి, సరిగా ఉంటున్నాయా లేదా అని కూడా. చాలాసేపు మూత అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా అందులో ఉన్న మసాలా స్మెల్ అంతా పోయిద్ది అనుకున్నాను, ఏమీ పోలేదు. చాలాసేపు మూత పెట్టకుండా ఉడికించాడు. బాగా అడుగు అంటింది కొంచెం. మరీ ఎక్కువ మాడకూడదండి, కొంచెం మాడాలి అడుగున. అది మాత్రం గరిటెతో లేపుకోవాలంట. అదంట అక్కడ ట్రిక్. ఏ కర్రీకైనా అదేనంట. నాకైతే మా అన్న చెప్పాడు. అంటే ఇప్పటివరకు నేనైతే మాడబెట్టలేదులేండి. మాడబెట్టి అది గీకి చేసుకునే అంత ఎక్కడుంది మనకు ఓపిక. ఒకేసారి కలిపి పెట్టేసి చేసేసుకుంటే
సరిపోయిద్దని అలా చేశాను. కానీ చికెన్ అయితే ఆ రోజు చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.